ప్రియమైన వారితో కలిపి గడిపిన ఒక అందమైన రోజు. అందరికీ నమస్కారం అండి. నేను మీ భారతి. వీబీఎం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఉదయాన్నే నగర జీవితపు హడావిడికి దూరంగా పచ్చని పొలాలు మరియు స్వచ్ఛమైన గాలితో నిండిన ఒక ఫామ్కి, అంటే అది రైస్ ఫీల్డ్స్, మా ప్రయాణం ప్రారంభమైంది. చుట్టూ పచ్చదనం, పక్షుల కిలకిలారావాలు, ప్రకృతి అందాలు మనసుకి ఎంతో ప్రశాంతతనైతే ఇచ్చాయి. చాలా బాగుంది. ఇది బేసిక్గా చింత చెట్టు. ఇంకా మేము చింత చిగురు దొరికింది. ఈ సీజన్లో చింత చిగురు బాగుంటుంది కాబట్టి ఆబ్వియస్లీ పప్పు, పచ్చడి స్టార్ట్ చేసాం దాన్ని కోయడం. ఈ ప్రకృతి అందాలని ఆస్వాదిస్తూ కుటుంబ సభ్యులతో సరదాగా గడిపిన ఈ ప్రతి క్షణం ఎంతో ప్రత్యేకమైంది. నిజమైన ఆనందం పెద్ద పెద్ద విహారయాత్రల్లో ఉండదు. మనకు అత్యంత ప్రియమైన వారితో గడిపే ఈ చిన్న చిన్న క్షణాల్లోనే ఉంటుందని మరోసారి మేము అనుభవించాం. ఇక్కడ యాక్చువల్లీ ఇది నారుమడి పోసారు. నారుమడి అంటే ఏంటంటే విత్తనాలు అనమాట. అంటే విత్తనాలు అంటే స్పర్ట్స్ లైక్, అంటే ఈ ఒక్క నారుమడిలో పెంచిన ఈ మొక్కలు, ఈ చిన్న చిన్న శాప్లింగ్స్ దగ్గర దగ్గర ఒక 8-9 ఏకర్స్ వరకు ఓడ్చడానికి సరిపోతాయి, నాట్లేయడానికి సరిపోతాయి. ఏముంది, ఈ ఫామ్ సందర్శన అంటే ఆబ్వియస్లీ ఫోటోలు తీసుకోవడం, సరదాగా మాట్లాడుకోవడం, చెలోక్తులు వేసుకోవడం, ఈ చింత చిగురు కోయడాన్ని ఎంజాయ్ చేయడం, దాన్ని పప్పు చేయాలా పచ్చడి చేయాలా అని డిస్కషన్స్ మామూలే. చాలా బాగా ఎంజాయ్ చేసాం. అదైతే చాలా ప్రశాంతమైన వాతావరణం, స్వచ్ఛమైన గాలి. ఆఫ్టర్ లాంగ్ టైం మేము వెళ్ళాం కాబట్టి ఆబ్వియస్లీ చాలా నచ్చింది మా అందరికీ. యాక్చువల్గా జీవితంలో ఎంత బిజీగా ఉన్నా మనకి అప్పుడప్పుడు ఆల్మోస్ట్ మనం వీక్ అంతా చాలా కష్టపడుతుంటాము. మనకి ఆబ్వియస్లీ మనకు ఒక వీకెండ్లో కానీ మధ్యలో షార్ట్ గ్యాప్స్లో ఇలాంటి విజిట్స్ మనకి స్ట్రెస్ బస్టర్స్. ఇవి తప్పకుండా చేయాలి. తర్వాత మేము షాపింగ్కి వెళ్ళాం. ఓన్లీ మేమే సరదాగా మాట్లాడుకుంటూ అలా షాపింగ్కి వెళ్ళేసాం. షాపింగ్ అయిపోయిన తర్వాత యాక్చువల్లీ డిన్నర్, తర్వాత ఇంటికి. సో కుటుంబ సభ్యుల గురించి ఆంగ్ల కవి ఏం చెప్పాడంటే, ఇట్ షుడ్ బీ లైక్ ఏ ఫిష్ విత్ వాటర్, నాట్ లైక్ ఫిష్ అండ్ ఫిషర్మ్యాన్. నమస్తే అండి, ఉంటాను మరి.